హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బాత్రూమ్ టైల్స్ ఎలా వేస్తారో చూద్దాం రండి. అంతకన్నా ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మనం బాత్రూమ్ టైల్స్ ఎలా వేయాలంటే టైల్స్ నానేసుకోవాలి. నానేసుకున్న తర్వాత బాత్రూంలోకి వచ్చి లెవెల్ పైప్ నింపుకోవాలి. నింపుకున్న తర్వాత చుట్టూ 4 మూలలో లెవెల్ వేసుకోవాలి. అంటే 9 డ్రాప్ మీద టైల్ లెవెల్ తీసుకోవాలి, లేకపోతే సీలింగ్ ఉంటే సీలింగ్ పైన తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మనం వైట్ సిమెంట్ వాడతాం, కొందరు బ్లాక్ వాడతారు. ఆ బ్లాక్ సిమెంట్ తోటి పెన్సిల్ వాతల మీద బరాబర్ అటు ఇటు పట్టుకొని ఇట్లా దారాన్ని గుంజి కుట్టాలి. కుడితే ఓవర్ లెవెల్కి వస్తుంది. లెవెల్కి వచ్చిన తర్వాత మనం కలుపుకున్న సిమెంట్ తోటి టైల్స్ నానేసుకున్న వాటితోటి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా సిమెంట్ కలుపుకొని బరాబరి మొత్తం టైల్ ఫిలప్ అయ్యేటట్టు సిమెంట్ పెట్టాలి. సిమెంట్ పెట్టిన తర్వాత నీట్గా టైలు అంటే బాగా కూడా పెట్టకండి, ఎందుకంటే టైల్ గుద్దినప్పుడు సిమెంట్ పైకి కిందికి వస్తుంది కాబట్టి అది మళ్ళా బాగా పెడితే పలగడం జరుగుతుంది. మనం అందాదా అర్థమైపోతుంది. అర్థమయ్యే విధంగా టైల్ అయినా బొందలు కొంచెం అట్లా ఇట్లా బరాబర్ లేకపోయినా కొంచెం మంచిగా పెట్టుకొని చాలా అంటే సౌండ్లు రాకుండా సిమెంట్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే సౌండ్ వచ్చిందంటే తర్వాత అది వస్తే ఒకటి ఊసిపోయిందంటే మిగతా అన్ని ఊసిపోవడానికి ఛాయిస్ ఉంటుంది. బాత్రూమ్ టైల్స్ వేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజులలో లాట్ గ్రేడ్ కలుపుకోండి. అది ఏ కంపెనీ అయినా పర్లేదు, లాట్ గ్రేడ్ కలుపుకుంటే ఎందుకంటే గట్టిగా ఉంటుంది, పట్టు ఉంటుంది, లైఫ్ ఉండడానికి ఉంటుంది. ఓన్లీ సిమెంటే కలుపుతా అంటే కొంచెం ఎందుకంటే ఇప్పుడు సిమెంట్ మంచిగా రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా లాట్ గ్రేడ్ కలుపుకుంటే మనకు లైఫ్ ఉండడానికి ఉంటుంది. ఎందుకంటే అప్పర్ లెక్క సిమెంటు మంచిగా రావడం లేదు కాబట్టి ఖచ్చితంగా లాట్ గ్రేడ్ కలుపుకుంటేనే ఆ టైల్స్ లైఫ్ ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఆగడానికి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక టైల్స్ మనకు మూలలో వచ్చిన కాడ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేస్తున్న చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉబ్బులు కూడా కొట్టుకోవాలి. ఎందుకంటే కింద ఉబ్బులు ఉంటాయి. ఎందుకంటే టైల్ ఇట్లా క్రాస్ వచ్చేస్తుంది. నీట్గా ఉబ్బులు లేకుండా ఏం తట్టకుండా కొట్టుకుంటే ఎంత మంచిగా, ఎందుకంటే ఒకసారి వేసుకుని ఉంటాం మళ్ళీ దాన్ని పలగొట్టి మళ్ళీ ఒకసారి వేయలేం కాబట్టి ఒకసారి టైల్ ఆరిందంటే ఒక గంటన్నరలో మళ్ళీ టైల్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకైనా ఫస్ట్ వేసేటప్పుడే చూసుకోవాలి, వేసేటోళ్ళైనా ఇంటోళ్ళైనా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంటి వాళ్ళు కూడా బాత్రూమ్ ప్లాస్టింగ్ చేసేటప్పుడు కండై చేయించుకోండి. ఎందుకంటే కండై చేయించుకుంటేనే నీట్గా వస్తాయి టైల్స్. ఎందుకంటే కండై చేయించకుండా బిల్ల చెక్కతోటి ఇట్లా రుద్దితే కూడా, ఎందుకంటే ఇట్లా పాము వంకలు ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఆ టైల్స్ నీట్గా రావు. ఎందుకంటే మళ్ళీ సిమెంట్ ఎక్కువ పడితే కూడా ఫ్యూచర్లో ఊసిపోయే ఛాయిస్లు ఉంటాయి. మనం ఎంత తక్కువ సిమెంట్ వస్తే అంత మంచిది. టైల్స్ మందం వచ్చిందంటే అది మందం వస్తే ఎప్పుడన్నా ఏమన్నా గట్టిగా తాకినా కూడా ఊసిపోతుంది. పల్సగా ఉంటేనే టైల్ డైరెక్ట్ గోడకు అటాచ్ అయి ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఉప్పర్ మేస్త్రి ఎంత నీట్గా చేస్తే టైల్స్ అంత మంచిగా వస్తాయి. ఈ ఉప్పరోళ్ళు టైల్స్ వాళ్ళ మీద పెట్టు, టైల్స్ వాళ్ళు ఉప్పర్ వాళ్ళ మీద పెట్టు అనుకుంటారు కావచ్చు, కానీ ఏం లేదు. ఉప్పరోళ్ళు కండకు నీట్గా చేస్తే ఆ టైల్ అనేది అంత నీట్గా వస్తుంది. ఉప్పరోళ్ళ చేతుల్లోనే ఉంటుంది టైల్స్ పని కూడా. ఏదైనా కూడా నీట్గా కడితేనే కదా మనకు అవపడే లొకేషన్ ఆర్ట్స్ అవి ఇవైనా నీట్గా అవపడతాయి కదా ఫ్రెండ్స్. చూడండి, పైపులు వచ్చిన కాడ ఇలా కట్ చేసుకొని ఇలా వాతలు పెట్టుకోవాలి. ఎంతైనా ఏ పని చేసినా కష్టంతో, ఏదో టైల్స్ పని అంటే అందరూ హార్డ్ పని ఏమి ఉండదు, అంటే అంత ఉండదు అనుకుంటారు, కానీ దాని మీద హార్డ్ పని ఏది ఉండదు. ఎవరి కష్టం వారిదే. ఎవరు చేసినా హార్డ్ పని చేస్తేనే అంత కడుపు నిండుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడేది. ఏమన్నా మిస్టేక్ అయినా టైల్ ఏమన్నా తెగి మీద పడ్డా ఖచ్చితంగా చేతులు తెగుతాయి. ఏ పని చేసినా హార్డ్ ఉంటుంది. టైల్స్ పని ఇంకా డేంజర్. ఏమన్నా చేతుల మీద కాళ్ళ మీద ఏమన్నా టైల్ మొక్క పడితే అక్కడికి చేతి అయినా కాలైనా తెగేస్తుంది. బ్లడ్ ఎమ్మటే వచ్చేస్తుంది. అది తెగిందన్నది కూడా ఏర్పడకుండా బ్లడ్ వస్తుంది. కానీ టైల్స్ పని చేసే వాళ్ళందరూ చాలా గ్రేట్. ఎందుకంటే ఆ రక్తం ప్రతి ఇంట్లో ఒకరిదైనా రక్తం పోతుంది. అట్లా ఉంటుంది టైల్స్ పని చేసే వాళ్ళది. ప్రతి ఒక్కరు నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టైల్స్ వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మీరు కూడా మంచి మంచి డిజైన్స్ టైల్స్ వేసినప్పుడు ప్రతి ఒక్కటి యూట్యూబ్లో పెడతా. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్. ఈ టైల్స్ బాగుంటే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?